ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనం. నేను మీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేయుదును. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తూ ఉన్నావో, ఏ పరిస్థితులైతే నిన్ను అడ్డంకిస్తున్నాయో, ఏ ఇబ్బంది అయితే నిన్ను అడ్డగిస్తూ ఉందో, ఆ ప్రతి దాన్ని కూడా దేవుడు అంటున్నాడు, నేను సరాలము చేస్తాను అని అంటున్నాడు. ఈ రోజున అప్పుల భారం అనేటువంటి మెట్టతో నువ్వు బాధపడుచున్నావా? కుటుంబ సమస్యలనేటువంటి మెట్టతో నువ్వు బాధపడుచున్నావా? నా బిడ్డలను ఎలా నేను పోషించుకోవాలి అనేటువంటి ఆలోచనతో నువ్వు బాధపడుతున్నావా? అనారోగ్య పరిస్థితి కొరకు బాధపడుచున్నావా? ఇబ్బందుల్లో ఉన్నానని బాధపడుచున్నావా? ఈ అనారోగ్య పరిస్థితి ఎందుకు, నేను ఏ విధంగా అయిపోయాను అనే బలహీనతతో నువ్వు బాధపడుచున్నావా? దేవుడు ఈ ఉదయకాలపు వేళలో మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితితో నువ్వు బాధపడుచున్నావో, ఏ బలహీనతతో నువ్వు బాధపడుచున్నావో, ప్రతి పరిస్థితిని, ప్రతి దాన్ని కూడా ఆయన సరాలము చేస్తానని వాగ్దానము చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఒకవేళ నువ్వు నమ్మి విశ్వాసముంచి దేవుణ్ణి అడిగినట్లయితే దేవుడు సమస్తమును సరాలము చేయగలడు. అందుకనే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, నువ్వు నీకున్న ప్రతి మెట్టగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా ఆయన సరాలము చేస్తున్నంటున్నాడు. కనుక ఈ ఉదయ కాలపు వేళలో మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రతి సమస్య నుంచి ఆయన విడిపిస్తున్నంటున్నాడు. మెట్టగా ఉన్నటువంటి ప్రతి స్థలంలో ఆయన సరళము చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనకును, మన కుటుంబాలకును